గాండ్లపెంట మండలంలోని చామలకంది నియోజకవర్గ గ్రామ పంచాయతీ పరిధిలోని గాజులవారిపల్లికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గాజుల నర్సయ్య కుమార్తె సత్యవతి జనసేన అధినేత ఆధ్వర్యంలో పార్టీలోకి చేరి బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరడం జరిగిందని పేర్కొంది. ఇక సత్యవతి మాట్లాడుతూ ఎవరి ప్రభావాలకు తావు లేకుండా జనసేన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని పేర్కొంది. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఈ పార్టీలోకి చేరడం జరిగిందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అడాప సురేంద్ర, రామ్మోహన్, శివయ్య, రాహుల్, శ్రీనివాస్, సుభాష్ని, అశ్విని, జ్యోతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. చామలగుంది పంచాయతీ, గాండ్లపెంట మండలం, సత్యసాయి జిల్లా. నేను జాయినింగ్ కావడానికి కారణం జనసేన పార్టీ వాళ్ళు చూపే ఆదరాభిమానాలు చూసి, వృద్ధులపై వాళ్ళు చూపే ఆదరాభిమానాలు చూసి ఆ పార్టీలో కలిసి మనం కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇందులో ఏమైనా వేరే ప్రమేయాలు ఏమైనా ఉన్నాయా? బలవంతంగా ఏమైనా చేర్చడం కానీ, బలవంతంగా మిమ్మల్ని రమ్మనడం కానీ అలాంటివి ఏమైనా? అట్లాంటివి ఏం లేవు. స్వచ్ఛందంగా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన చేసే ప్రతి పని మాకు చాలా ఇష్టం కలిగింది. మేము కూడా తనతో కలిసి పని చేసి పార్టీని పైకి తెచ్చి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపేవాళ్ళని కోరిక మేరకే మేము చేరినాం. అంత తప్ప మాకు ఏ బలవంతాలు లేవు, బెదిరింపులు లేవు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. జనసేన పార్టీ కార్యకర్తలు మొదట ఎవరికి భయపడరు. పార్టీలో చేరడానికి మీ అజెండా ఏం మేడం? పార్టీలో చేరడానికి మెయిన్ అజెండా మహిళలపై, వృద్ధులపై జరిగే దౌర్జన్యాలు ఇంకా అరికట్టాలి. ఇంకా అలాగే మారుమూల గిరిజన తాండాలు, ఎస్సీలు ఎస్టీలు ఉండే తాండాలలోనే నేను కాపురం చేసినాను. కాబట్టి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేటివి బాగా తెలుసు. వాళ్ళవన్నీ కింద స్థాయి నుంచి, గ్రామం నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ సమస్యలన్నీ తీసుకొని వెళ్ళగలమనే ఉద్దేశంతో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం కోసం ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో, జనసేన పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రవేశపెట్టింది. ఆయన సిద్ధాంతాలన్నీ నచ్చి ప్రజల్లో ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పార్టీలో చేరింది. డైరెక్టర్ చేనేత సార్ వచ్చారు. ఇక్కడ మేడంతో మాట్లాడి ఇంటర్వ్యూ చేశాము. సో సార్ గారు మాట్లాడతారు కొద్దిగా. రైట్. అందరికీ నమస్కారం. నా పేరు అడప సురేంద్ర, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం సోమాలగొందె పంచాయతీలోని గాజులవారిపల్లిలో ఉండే ఎంగునూరి సత్యవతి గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. ముందుగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక కరువు ప్రాంతం నుంచి ఎస్సీ ఎస్టీలు, పేదలు, మహిళలు అయితే ఏ విధంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ బాధలు, సాధలు చూసిన వ్యక్తి ఆమె నేరుగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. ఈ సత్యవతి గారు రావడం జనసేన పార్టీకి కొండంత వెన్న తెచ్చినట్లు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ, ప్రశ్నించే వాళ్ళు లేకనే మన అధికార పార్టీలు అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. మహిళలు ఎప్పుడైతే బయట వస్తారో, ప్రశ్నిస్తారో ఆ రోజు మార్పు అనేది సాధ్యమవుతుంది.
కనుక మాకు కూడా జనసేన పార్టీలో ఒక మహిళలకు ప్రత్యేకమైన విభాగం ఉంది. అదేంటంటే వీర మహిళ విభాగం. వీర మహిళ విభాగంలో మా స్టేట్ వైడ్ మా కార్యకర్తలు చాలా బలవంతంగా అధికార పార్టీని ఫైట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మహిళలు వెళ్ళి నేరుగా ఆ సమస్యని మన పత్రికా విలేకరుల ద్వారా అయితేనే, ప్రింట్ మీడియా అయితే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతో అయితే తెలియజేసి ఖచ్చితంగా ఆ సమస్యను చేసే విధంగా వీళ్ళు కృషి చేస్తారు మా పార్టీలో మహిళలకు. తప్పకుండా రానున్న రోజుల్లో మన సత్యవతి గారు మన కదిరి ప్రాంతానికి ప్రతి ఒక్క మండలాన్ని, గ్రామాన్ని దర్శించి ప్రజలు పడుతున్న కష్టాలను పార్టీకి చేరవేస్తుందనే కృషితో నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జయ గారి కుటుంబ నేపథ్యం గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను. వాళ్ళ తండ్రి గారు గాజుల నరసయ్య స్వాతంత్ర సమరయోధులు కావడం చాలా గొప్ప విషయము. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తి ఆమె. తప్పకుండా కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆమె శక్తి వంచి పనిచేయాలని కోరుకుంటూ సత్యవతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అడపా సురేంద్ర, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని. కదిరి నియోజకవర్గం నుండి వీర మహిళ అయినటువంటి ఎంగనూరి సత్యవతి గారు మా పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. ఆమె కుటుంబ